లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ పార్టీ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తే ఇంటి డోర్ ఓపెన్లో ఉంటుంది. ఏంటిది డోర్ ఓపెన్లో ఉంది అని హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే ఇంట్లో థింగ్స్ అన్నీ గందరగోళంగా పడి ఉంటుంది కదా. అలానే ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లు ఒక నీడ కూడా కనిపిస్తుంది కదా. అంతే హీరోయిన్ భయపడి గట్టిగా అరుస్తుంది. ఆ టైం హీరో దగ్గర ఫోన్లో మాట్లాడుతూ రావడం వల్ల హీరో కూడా లైన్లోనే ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అలా అరవడంతో హీరో చాలానే భయపడిపోతాడు. కానీ ఎలానో హీరోయిన్ని డ్రాప్ చేయడానికి వచ్చిన పార్క్ అపార్ట్మెంట్ కిందనే నిల్చోండడం వల్ల ఇప్పుడు హీరోయిన్ అర్చిన సౌండ్ విని వెంటనే పైకి వెళ్ళి ఏమైంది జియా, నీకేం కాలేదు కదా, నువ్వు ఓకేనే కదా అని అడుగుతున్నప్పుడు లోపల నుండి ఒక అతను బయటికి వస్తాడు. ఇప్పుడు అతన్ని చూడగానే పార్క్ అతన్ని దగ్గర ఎవరు నువ్వు, ఎలా ఇంట్లోకి వచ్చావు అని అడుగుతూ పార్క్ పోలీసులకి కాల్ చేద్దామని చూస్తాడు. కానీ అంతలో అతను లేదు, నేను ఈ ఇల్లుని ఇలా అంతా చేయలేదు, నేను రాకముందే డోర్ ఓపెన్ లో ఉన్నింది, డోర్ ని నేను పగలగొట్టలేదు, ఇది ఊజీన్ ఇల్లే కదా అని అడుగుతాడు. హీరో వాళ్ళ అన్న పేరే ఊజిన్. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బావ పేరుని వినగానే అవును ఇది మా బావ ఇల్లే, కానీ మీరెవరు అని అడిగినప్పుడు ఇప్పుడే మనకి తెలుస్తుంది ఇతను హీరో నాన్న అని. ఆ టైంలోనే హీరోని చూసారంటే హీరోయిన్ అలా అరవడంతో హీరోయిన్ కి ఏమైందో ఏమో అని అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. హీరోయిన్ కి కాల్ చేస్తూనే పరిగెత్తుతుంటాడు. కానీ హీరోయిన్ ఫోన్ సైలెన్స్ లో ఉండడం వల్ల హీరోయిన్ లిఫ్ట్ చేయదు. దానివల్ల హీరో ఇంకా ఎక్కువగా భయపడిపోతాడు. కింద మీద పడి పరిగెత్తుకుంటూ ఎలానో ఇంటికి వెళ్ళి చేరిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూసిన తరువాతనే హీరోకి ప్రశాంతంగా ఉంటుంది. నీకేం కాలేదు కదా, ఎందుకలా అరిచావు, ఇల్లెందుకు ఇలా ఉంది అని హీరో అంత టెన్షన్ గా అడుగుతున్నప్పుడు హీరోయిన్ అక్కడ చూడు అని చెప్పి వాళ్ళ నాన్నని చూపిస్తుంది. కానీ హీరో వాళ్ళ నాన్నని గుర్తుపట్టలేకపోతాడు. దానివల్ల ఎవరతను అన్నట్లు అడగ్గా హీరో వాళ్ళ నాన్న ఇప్పుడు హీరోని చూడగానే బాబు టియాంగ్, నేను మీ నాన్నని అని చెప్తాడు. అంతే హీరోకి అంత షాకింగ్ గా ఉంటుంది, ఏంటి నాన్ననా అని. ఇంకా హీరో నాన్న అయితే హీరోని చూడగానే చాలానే ఎమోషనల్ అయిపోతాడు. ఆ టైంలోనే కింద పార్క్ ని హీరోయిన్ ని చూపిస్తారు. పార్క్ అయితే ఇంకా కూడా హీరోయిన్ సేఫ్టీ గురించి ఫీల్ అవుతుంటాడు. డోర్ లాక్ పగిలిపోయింది కదా, మరి నువ్వెలా ఇంట్లో సేఫ్ గా ఉండగలవు అని అడిగినప్పుడు హీరోయిన్ అదంతా ఏం పర్లేదు, నేను చూసుకుంటాను, నువ్వు సేఫ్ గా ఇంటికి వెళ్ళు అంటుంది. అప్పుడే పార్క్ అవును ఊజు ఎక్కడ ఉన్నాడు అని అడగ్గా హీరోయిన్ ఊజు పక్కింట్లో ఉన్నాడు, ఈ రోజు నాకు టియాంకి ఇద్దరికి వర్క్ ఉండడం వల్ల పక్కింట్లో వదిలేసి వచ్చాము అంటుంది. ఇంకా పైన హీరో నాన్నని చూసారంటే అంతలా ఏడుస్తుంటాడు. చిన్నప్పుడు నిన్ను అలా వదిలి వెళ్ళిండకూడదు, ఈ నాన్నని క్షమించు అని అంతలా ఏడుస్తాడు. కానీ హీరో మాత్రం వాళ్ళ నాన్న అంతలా ఏడుస్తున్నా కూడా ఇప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారు, నేను 20 సంవత్సరాలుగా ఎలాంటి ఫ్యామిలీ అన్నది లేకుండానే ఎవరి సపోర్ట్ లేకుండానే పెరిగాను, అన్ని నేను చూసుకోగలను, సో ఇప్పుడెందుకు మీరు వచ్చారు, నాకిప్పుడు మీ అవసరం లేనే లేదు, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పగా అతను మనసు విరిగి చాలా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత హీరోయిన్ ఊజుని పక్కింటి వాళ్ళ ఇంట్లో నుండి పిలుచుకొని ఇంటికి వెళ్తుంది. హీరో చాలా ఇయర్స్ తరువాత వాళ్ళ నాన్నని చూడటం వల్ల చాలానే అప్సెట్లో ఉంటాడు అని హీరోని ఓదార్చుదామని అనుకుంటుంది. కానీ హీరో హీరోయిన్ గురించి ఫీల్ అవుతుంటాడు. దానివల్ల హీరోయిన్ దగ్గర సారీ జియాంగ్, ఆ మనిషి ఇలా రావడం వల్లనే కదా నువ్వు చాలానే భయపడిపోయావు, సారీ అని చెప్పినప్పుడు హీరోయిన్ అరే ఏం పర్లేదు, ఎందుకు సారీ చెప్తున్నావు అంటుంది. ఇప్పుడే హీరో నోట్ చేస్తాడు హీరోయిన్ చేతికి దెబ్బ తగిలింది అని. హీరో నాన్నని చూసినప్పుడు ఒక భయంలో గట్టిగా అరుస్తూ కింద పడింటుంది కదా, ఆ టైం చేతికి దెబ్బ తగిలింటుంది. సో ఇప్పుడు హీరో హీరోయిన్ కి ఆయింట్మెంట్ ని వేస్తూ సారీ జియాంగ్, ఇంకొకసారి నీకు ఆ మనిషి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని మళ్ళీ సారీ చెప్పగా హీరోయిన్ ఏంటి నువ్వు ఎందుకు ఇన్నిసార్లు సారీ చెప్తున్నావు, నువ్వేం చేసావని ఇన్నిసార్లు సారీ చెప్తున్నావు, ఇంకా తరువాత ఇలా అంతా సారీ చెప్పుకో అంటుంది. ఇంకా హీరో అయితే చిన్నప్పుడు జరిగిన విషయం గురించి గుర్తు చేసుకుంటాడు. ఏమని చూస్తే హీరో వాళ్ళ నాన్న హీరో చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది దగ్గర డబ్బుల్ని దొంగతనం చేసింటాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి హీరో దగ్గర గొడవ పడింటారు, ఎక్కడ మీ నాన్న, ఎక్కడ దాంకొన్నాడు, మా డబ్బులన్నింటినీ దొంగతనం చేసేసాడు అని హీరో దగ్గర గొడవ పట్టున్నప్పుడు హీరో నాన్నని చూసారంటే హీరోని అలానే వదిలేసి మొత్తం డబ్బుల్ని తీసుకొని పారిపోయింటాడు. అందుకే హీరోకి ఇప్పుడు
అందుకే హీరోకి ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న మీద అంత కోపంగా ఉంటుంది. సో అప్పుడు అలా దొంగతనం చేయడం వల్లనే హీరో నాన్న జైల్లో ఉన్నాడేమో, కానీ ఇప్పుడు మంచోడిగా చేంజ్ అయ్యి వచ్చింటాడు. కానీ హీరో యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. అంతేకాకుండా వాళ్ళ అన్న కూడా హీరోని ఆర్ఫనేజ్లో వదిలేసి వెళ్ళిపోవడం వల్ల హీరో వాళ్ళ అన్న వాళ్ళ నాన్న అని ఇద్దరిని హేట్ చేస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో వాళ్ళ నాన్నని ఒక కెఫేకి రమ్మని చెప్పి పిలుస్తాడు. హీరో నాన్న కూడా నా కొడుక్కి నా మీద కోపం పోయినట్లుంది కదా అని చెప్పి సంతోషంగా వెళ్ళి వెయిట్ చేస్తుంటాడు. కానీ హీరో వచ్చి వాళ్ళ నాన్న వల్ల హీరోయిన్ కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఇక్కడ చూడండి, ఇంక తరువాత మీరు నన్ను చూడటానికంతా రాకండి, నాకు అసలు నాన్న అని ఎవరు లేరు, నాకు మిమ్మల్ని చూడటానికి కూడా ఇష్టం లేదు, సో ఇంకొకసారి మనం మీట్ అవ్వకుండా ఉండటమే మనకి మంచిది అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. వాళ్ళ నాన్న అయితే ఈ మీ నాన్నని క్షమించు బాబు అని చెప్పి అలానే మోకాళ్ళ మీద కూర్చొని అంతలా ఏడుస్తాడు. అయినా హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. యాక్చువల్లీ హీరోయిన్ ఇప్పుడు వర్క్ చేస్తున్న బిఎస్ కంపెనీలో కూడా టెంపరవరీ ఎంప్లాయీ గానే వర్క్ చేస్తుంటుంది, ఇంకా పర్మనెంట్ కాలేదు. ఇప్పుడు పార్క్ చాలా హ్యాపీగా వచ్చి వాళ్ళ టీం దగ్గర హీరోయిన్ కొన్ని రోజులుగా ఒక ప్రాజెక్ట్ చేస్తుంది కదా, ఆ ప్రాజెక్ట్ వచ్చి వాళ్ళ బిఎస్ కంపెనీ యొక్క మెయిన్ ప్రాజెక్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ విషయం గురించి పార్క్ చెప్పగా హీరోయిన్ కి కూడా చాలానే హ్యాపీగా ఉంటుంది. ఏమంటే ఇప్పుడు హీరోయిన్ చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అంటే ఖచ్చితంగా హీరోయిన్ ని పర్మనెంట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ, అందుకే హీరోయిన్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో హీరో ఊజుని డే కేర్ సెంటర్ లో వదలడానికి పిలుచుకొని వెళ్తుంటాడు. కానీ ఈ రోజు ఊజు ఎందుకో చాలానే ఎక్కువగా ఏడుస్తుంటాడు. ఇప్పుడు ఊజు అలా ఏడవడం ఆ పక్కింటి అతను వాళ్ళ అమ్మ చూసేసి ఏమైంది బాబు, ఎందుకు ఊజు అలా ఏడుస్తున్నాడు, బుడ్డోని ఇలా ఇవ్వు, మేము డే కేర్ సెంటర్ లో వదిలేస్తాము అని ఊజుని తీసుకుంటారు. హీరో కూడా ఊజుకి బాయ్ చెప్పేసి వాడి వర్క్ కి వెళ్ళిపోతాడు. ఇంకా ఈవినింగ్ హీరోయిన్ వెళ్ళి ఊజుని పిలుచుకొని ఇంటికి వెళ్తుంటుంది. సో హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ వర్క్ కి తగినట్లు అడ్జస్ట్ చేసుకుని ఊజుని డే కేర్ లో వదలడం, ఆ తర్వాత పిలుచుకొని రావడం అని ఊజుని అంత బాగా చూసుకుంటుంటారు. ఇంకా ఇప్పుడు హీరోయిన్ ఊజుని పిలుచుకొని బయట వస్తే కరెక్ట్ గా పార్క్ వచ్చి నిల్చో ఉంటాడు. నేను మీ ఇద్దరిని డ్రాప్ చేస్తాను అని హీరోయిన్ బుడ్డోడు కూడా సరే అని పార్క్ తో పాటు కార్లో వెళ్తారు. ఇప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తరువాత పార్క్ హీరోయిన్ దగ్గర నేను పైకి మీ ఇంటికి రానా అని అడుగుతాడు. హీరోయిన్ కి పార్క్ అలా అడగగానే షాకింగ్ గా ఉంటుంది. అయినా ఆ తరువాత సరే రా అని పిలుచుకుని వెళ్తుంది. యాక్చువల్లీ పార్క్ ఎందుకు వెళ్ళింటాడు అని చూస్తే హీరోయిన్ ఇంట్లో ఎవడో దొంగ వచ్చి డోర్ లాక్ ని పగలగొట్టింటాడు కదా, సో దాన్ని ఫిక్స్ చేయడానికే పార్క్ వచ్చింటాడు. సో ఇప్పుడు దాన్ని రెడీ చేయడానికి టూల్స్ ఏమైనా ఉందా అని అడగ్గా హీరోయిన్ కూడా ఉంది తెస్తాను అని చెప్పి ఆ బాక్స్ ని తీస్తుంటుంది. కానీ ఆ బాక్స్ ఏమో చాలా పైన ఉంటుంది. హీరోయిన్ కూడా దాన్ని తీయడానికి కష్టపడి ట్రై చేస్తుంటుంది. అప్పుడు కరెక్ట్ గా పార్క్ వెనకాల నుండి వచ్చి దాన్ని తీస్తుంటాడు. ఇప్పుడు సడన్ గా ఒక చెయ్యి అలా రావడంతో హీరోయిన్ తిరుగుతుంది చూడండి. అంతే పార్క్ అలానే హీరోయిన్ ని రొమాంటిక్ గా చూస్తూ నిల్చుంటాడు. హీరోయిన్ కి కూడా ఏం చేయాలో తెలియక చూస్తూ నిల్చుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ నిల్చున్నప్పుడు కరెక్ట్ గా హీరో వచ్చేస్తాడు. ఇద్దరు అలా నిల్చుండడం చూసి హీరోకి ఒక సెకండ్ హార్ట్ అలానే నిలిచిపోతుంది. ఏం రా చేస్తున్నారు ఇద్దరు అన్నట్లు చూస్తూ నిల్చున్నప్పుడు హీరోయిన్ టక్కుమని దూరం వచ్చేస్తుంది. అప్పుడు పార్క్ నేను ఇలా డోర్ లాక్ ని రెడీ చేద్దామని వచ్చాను, నేనే కదా ఆ ఇంటికి ఓనర్ అని చెప్పడంతో ఇప్పుడు హీరో కూడా వెళ్ళి హెల్ప్ చేస్తుంటాడు. అలా ఇద్దరు డోర్ లాక్ ని ఫిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఊజు వాడి అంకుల్ ని వెతుక్కుంటూ వెళ్ళగా వెంటనే హీరో ఏంటి ఊజు అని బుడ్డోన్ని ఎత్తుకొని లోపలికి వెళ్ళగా కరెక్ట్ గా హీరోయిన్ కూడా వచ్చి బుడ్డోన్ని తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని చూస్తున్న పార్క్ కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక క్యూట్ అయిన ఫ్యామిలీ లానే పార్క్ కళ్ళకి కనిపిస్తుంది. సో వాళ్ళని అలా చూస్తున్నప్పుడు పార్క్ కి చాలానే బాధగా అయిపోతుంది. ఇంకా డోర్ లాక్ ని ఫిక్స్ చేసిన తరువాత పార్క్ హీరో దగ్గర మీ నాన్న వల్లనే జియాంకి ప్రాబ్లం వచ్చింది, ఇంకొకసారి అతని వల్ల ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం నేను సైలెంట్ గా ఉండను, సో జాగ్రత్తగా చూసుకో అన్నట్లు చెప్పేసి వెళ్ళగా హీరోకి ఒకలా అయిపోతుంది. ఇంక నెక్స్ట్ డే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ని మీట్ అయ్యి వాళ్ళ నాన్న గురించి చెప్పగా వాళ్ళ ఫ్రెండ్సే షాక్ అవుతారు. ఏంట్రా నీకు నాన్న కూడా ఉన్నారా అని. అప్పుడు హీరో అవును, నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళినోడు ఇప్పుడు తిరిగి వచ్చాడు,
నాకు అతని ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టం లేదు. అందుకే ఇంక తరువాత నన్ను చూడటానికంతా రాకు అని చెప్పేశాను అని చెప్తుంటాడు. కానీ హీరో నాన్నని చూసారంటే హీరోయిన్ ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ హీటర్ ని కాల్చేశాడే వాళ్ళమ్మ. ఇంకా హీరోయిన్ పక్కింటి లేడీతో క్యాంపెయిన్ కి వెళ్ళిందే ఆ లేడీ. ఇద్దరు ఒక టేబుల్ ని మోయలేక మోసుకొని వెళ్తుంటారు. అప్పుడు హీరో నాన్న వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఎవరు మీరు, ఇంతకు ముందు మిమ్మల్ని ఇక్కడ చూడనే లేదు కదా అని అడిగినప్పుడు అతను నేను ఇలా టియాంగ్ నాన్నని అని చెప్పినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి టియాంగ్ నాన్ననా, కానీ ఎప్పుడు మా దగ్గర మీ గురించి టియాంగ్ చెప్పనే లేదు కదా అని చెప్పినప్పుడు హీరో వాళ్ళ నాన్న ఎలా చెప్తాడు, నేను ఎప్పుడూ వాడి దగ్గర ఒక నాన్నగానే నడుచుకోలేదు కదా అని చెప్పి ఫీల్ అవుతాడు. అప్పుడు ఆ అవ్వ సరే వదలండి, ఈ కాలం పిల్లలు అంతే, కానీ టియాంగ్ మిమ్మల్ని త్వరలోనే అర్థం చేసుకుంటాడు, మీరు ఫీల్ అవ్వకండి అని చెప్తుంటారు. ఇంకా ఆ టైం కరెక్ట్ గా హీరోయిన్ ఊజుని పిలుచుకొని వస్తుంది. హీరో నాన్నకి ఊజుని చూడగానే అంత హ్యాపీగా ఉంటుంది, మనవడు కదా. ఇంకా హీరోయిన్ కూడా హీరో నాన్న దగ్గర వెళ్ళి మాట్లాడుతుంది. అప్పుడు హీరో నాన్న టియాంగ్ నా మీద చాలానే కోపంగా ఉన్నాడు మా, నా మీద ఉన్న కోపం టియాంగ్ కి తగ్గనే లేదు అని చెప్పినప్పుడు హీరోయిన్ మీరు బాధపడకండి అంకుల్, టియాంగ్ త్వరలోనే మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు అంటుంది. ఆ తరువాత హీరో నాన్న నేను ఊచూని ఎత్తుకొనేనామా అన్నట్లు అడగ్గా హీరోయిన్ అరే అంకుల్ ఊచు మీ రక్తం, పర్మిషన్ అంతా ఎందుకు, ఎత్తుకోండి అని చెప్పగా అతనికి అంత హ్యాపీగా ఉంటుంది. ఊచుని ఎత్తుకొని అంతలా బుజ్జగిస్తుంటాడు. అరే నీ ముక్కు మీ నాన్న ఊచిన్లానే ఉంది కదా అని ఊచు దగ్గర కాసేపు ఆడుకుని వెళ్తాడు. ఇక హీరోయిన్ హీరో ఇంటికి వచ్చిన తరువాత వాళ్ళ నాన్న వచ్చిన విషయం గురించి చెప్తుంది. ఆ మాట విని హీరో భయపడిపోతాడు. ఎందుకు ఎందుకు అతను నీ దగ్గర వచ్చి మాట్లాడాడు, ఏమైనా డబ్బులు అడిగాడా, నువ్వు ఇచ్చేసావా, ఎంత అడిగాడు, ఏం చెప్పాడు అని అంతలా టెన్షన్ అవ్వగా హీరోయిన్ అరే అలా అంతా ఏం లేదు, జస్ట్ ఊచు దగ్గర కాసేపు ఆడుకుని వెళ్ళాడు అంతే అన్నప్పుడు హీరో నువ్వు అతన్ని అసలు నమ్మకు, అసలు ఆ మనిషి నన్ని మా అన్నని చిన్నపిల్లలమని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయాడు, అలాంటిది ఇప్పుడేంటి మనవిడి మీద కొత్తగా ప్రేమ, అయినా మనిషి మాత్రమే కాదు మీ బావ, అదే మా అన్న కూడా మా నాన్నలానే నన్ను ఒంటరిగా అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయాడు అని హీరో వాళ్ళ అన్న నాన్న మీద చాలానే కోప్పడతాడు. అప్పుడు హీరోయిన్ ఒకవేళ మీ అన్న నిన్ని అలా వదిలేసి వెళ్ళడానికి ఏమైనా రీజన్ ఉండొచ్చు కదా అని చెప్పినప్పుడు హీరో ఏ కారణమైనా ఉండని అంత చిన్న పిల్లాన్ని ఎలా అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి అతనికి మనసు వచ్చింది చెప్పు, అయినా నువ్వు నా సైడ్ ఉంటావు అని అనుకున్నా, కానీ ఇప్పుడే కదా తెలుస్తుంది నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు కదా అని హీరో హీరోయిన్ మీద కూడా అలిగి లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి అయితే ఏం చేయాలని తెలియడం లేదు, ఏంట్రా ఇది అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్ లో చూసారంటే హీరోయిన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఐడియా బయట వేరొక కంపెనీకి కూడా లీక్ అయినట్లు న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఆ న్యూస్ ని విని ఆఫీస్ లో ఉన్న అందరూ అంటే హీరోయిన్ టీం వాళ్ళు కాకుండా మిగిలిన ఎంప్లాయీస్ అందరూ హీరోయినే వేరొక కంపెనీకి లీక్ చేసిందేమో అన్నట్లు మాట్లాడుతుంటారు. ఇప్పుడు అదంతా హీరోయిన్ కూడా వింటుందా, అంతే హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. అంతేకాకుండా పార్క్ గురించి హీరోయిన్ గురించి కూడా తప్పుగా మాట్లాడుతుంటారు. ఆ జియాంగ్ వాళ్ళ టీం లీడర్ పార్క్ ని వల్ల వేసుకొని ప్రాజెక్ట్స్ అన్ని తనకి వచ్చేలా చేస్తుంది. అయినా ఆ అమ్మాయి టెంపరవరీ ఎంప్లాయీ, అలా ఉన్నప్పుడు ఆ పార్క్ ఎలా ప్రాజెక్ట్స్ అన్ని ఆ జియాంగ్కి ఇస్తాడు అని హీరోయిన్ గురించి చాలా ఘోరంగా మాట్లాడుతుంటారు. అదంతా విన్నప్పుడు హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఒంటరిగా నిలబడి ఏడుస్తున్నప్పుడు కరెక్ట్ గా పార్క్ వస్తాడు. వెంటనే హీరోయిన్ ఏడవడం ఆపేస్తుంది. కానీ ఆఫీస్ లోనే ఉన్నాడు. హీరోయిన్ గురించి వాడి గురించి ఎవరేం మాట్లాడుతున్నారు అని తెలియకుండా ఉంటుందా. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర నీకు ఏడవాలి అని అనిపిస్తే ఏడ్చేసే, కానీ ఆ తరువాత ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది చూడాలి. మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నింటిని మేనేజ్ చేసి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి చూపించాలి అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా కాస్త మోటివేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసారంటే హీరో హీరోయిన్ ఆఫీస్కి వెళ్తాడు. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఆ ప్రాజెక్ట్లో హీరో వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు కదా, సో వర్క్ గురించి మాట్లాడటానికి వెళ్తాడు. ఆ టైం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ హీరోయిన్ గురించి మాట్లాడడం వింటాడు. ఇలా జియాంగ్ ఏ ప్రాజెక్ట్ ని బయట కంపెనీ వాళ్ళకి లీక్ చేసి ఉంటుంది అని అంతా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అదంతా విని హీరోకి చాలానే బాధగా
ఉంటుంది. అంతేకాకుండా నిన్న నైట్ హీరో కూడా హీరోయిన్ మీద కోపగించుకుంటాడు కదా, దానివల్ల ఇంకా చాలా ఫీల్ అవుతుంటాడు. ఆ తరువాత ఆఫీస్ లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఏమని చూస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రెజెంటేషన్ ని ఎవరు ఇవ్వబోతున్నారు అని ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడు పార్క్ వాళ్ళ కంపెనీ హెడ్ దగ్గర ఇలా జియాంగే ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళ హెడ్ వచ్చి లేదు లేదు, తనే ఒక టెంపరవరీ ఎంప్లాయీ, కొత్తగా జాయిన్ అయింది, అలా ఉన్నప్పుడు తనే ఇలా ప్రెజెంటేషన్ ఇవ్వగలదు, ఎవరైనా సీనియర్ ప్రెజెంటేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు అన్నప్పుడు పార్క్ వాళ్ళ బాస్ కి నమ్మకం కలిగేలా చెప్తాడు. లేదు, జియాంగ్ ఖచ్చితంగా మంచిగా ప్రెజెంటేషన్ ఇస్తుంది, అందులో నాకు నమ్మకం ఉంది అన్నట్లు చెప్పగా వాళ్ళ బాస్ ఇంకా మిగిలిన హైయర్ అఫీషియల్స్ కూడా సరే ఓకే అని ఒప్పుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరో నాన్న ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్న అందరికీ బాగా హెల్ప్ చేస్తూ వాళ్ళ దగ్గర బాగా కలిసిపోతాడు. వాళ్ళు కూడా హీరో నాన్న మంచితనం చూసి హీరో నాన్న దగ్గర బాగా మాట్లాడుతుంటారు. కానీ హీరో మాత్రం వాళ్ళ నాన్నని చూసినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ పార్కే హీరోయిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ దగ్గర నీకు ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా దగ్గర అడుగు, నేను చేస్తాను అని చెప్పినప్పుడు హీరోయిన్ అవును, నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్పి నువ్వు ఈ ప్రాజెక్ట్ లో నాకు ఎలాంటి హెల్ప్ చేయకుండా ఉండటమే నాకు కావాల్సిన హెల్ప్ అంటుంది. నన్ను నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా అందరికీ ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నా అని చెప్పినప్పుడు పార్క్ కూడా సరే ఓకే, నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ ని సక్సెస్ఫుల్ గా చేస్తావు అన్న నమ్మకం నాకుంది అని చెప్తాడు. ఇలా పార్క్ హీరోయిన్ ఇద్దరు కార్లో మాట్లాడుతూ కూర్చోన్నప్పుడు హీరో బుడ్డోడిని పిలుచుకొని కింద వస్తాడు. ఏంటి హీరోయిన్ ఇంకా రాలేదు అని. ఇప్పుడు పార్క్ కార్ ని చూడగానే కార్ దగ్గర వెళ్ళి నిల్చుంటాడు. ఇక హీరోయిన్ కూడా చూసేసి ఊచు ఆంటీని పిలుచుకుని వెళ్ళడానికి వచ్చావా అని చెప్పి కార్ దిగుతుంటుంది. ఇప్పుడు పార్క్ కి మళ్ళీ వాళ్ళ ముగ్గురిని అలా చూస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, కపుల్లానే ఉన్నారు కదా చూడటానికి అన్నట్లు అనిపిస్తుంది. దానివల్ల చాలానే జెలసీగా కూడా ఉంటుందా. సో ఇప్పుడు వెళ్తున్న హీరోయిన్ ని పిలిచి మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తరువాత డేట్ కి వెళ్దాం ఓకేనా అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. ఆ మాట విని హీరో హార్ట్ పగిలిపోతుంది. ఏంటి డేటా, డేట్ కి వెళ్తున్నారా అని. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే హీరో హీరోయిన్ దగ్గర పార్క్ ని ఫస్ట్ లవ్ అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు కూడా పార్క్ మీద నీకు ఫీలింగ్స్ ఉందా ఏంటి, నువ్వు పార్క్ ని లవ్ చేస్తున్నావా, కానీ నేను నీకు ప్రపోజ్ చేశాను, ఆ విషయం నీకు గుర్తుందా అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి ఏం చెప్పాలని తెలియడం లేదు. ఇలా ఇద్దరు అబ్బాయిలు మనల్ని ఇంతలా లవ్ చేస్తున్నారు కదా అని సంతోషించడానికి కూడా లేదు. అంతేకాకుండా ఇప్పుడు హీరో దగ్గర ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఊజు నిద్రలో నుండి మేల్కొని ఏడుస్తుంటాడు. వెంటనే హీరోయిన్ బ్రతికించావురా ఊజు అని, ఊజు ఏడుస్తున్నాడు అని చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఊజుని ఓదార్చి వాడిని నిద్రపుచ్చి హీరోయిన్ తన వర్క్ ని చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ టైం హీరో చెప్పిందే మైండ్ లో రన్ అవుతుంటుంది. ఒక పక్క పార్క్, ఇంకో పక్క హీరో అని ఇద్దరు హీరోయిన్ మీద చాలానే కేరింగ్ గా ఉంటారు కదా. కానీ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరి గురించి తరువాత ఆలోచిద్దాం, మనకి ఇప్పుడు వర్కే ఇంపార్టెంట్ అని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నిద్రపోకుండా మరి డే అండ్ నైట్ కష్టపడి ఆ ప్రాజెక్ట్ వర్క్ ని చేస్తుంటుంది. ఒక పక్క ఆఫీస్ లో పార్క్ ఏమో హీరోయిన్ ఇలా నిద్రపోకుండా మరీ వర్క్ చేస్తుంది అని తన కోసం చాక్లెట్స్ అంతా తీసుకుని వచ్చి పెట్టడం, హీరోయిన్ అలసిపోయి నిద్రపోతుంటే వాడి కోట్ ని తీసి కప్పడం, ఆ తరువాత వాడికి ఎలాంటి వర్క్ లేకపోయినా హీరోయిన్ ఒంటరిగా వర్క్ చేస్తుంది అని వాడు అక్కడే కూర్చొని వర్క్ చేస్తున్నట్లు గేమ్ ఆడుతూ కూర్చోండడం అని హీరోయిన్ కి ఒక పక్క సపోర్టివ్ గా ఉంటే, ఇంకో పక్క ఇంట్లో మన హీరో వచ్చి హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ వర్క్ లో పడి మంచిగానే తినడం లేదు అని హీరోయిన్ కోసం చాలా ఫుడ్ ఐటమ్స్ ని కుక్ చేసి పెట్టింటాడు. హీరోయిన్ కూడా అరే ఇదంతా నువ్వు ఒక్కడివే చేసావా అని చెప్పి ఖుషిగా తింటుంటుంది. ఇక హీరోయిన్ అంత బిజీగా ఉండడం వల్ల ఊజుని ఫుల్ గా హీరోనే చూసుకుంటుంటాడు. ఇక హీరోయిన్ ఆఫీస్ లో తన గురించి గాసిప్ మాట్లాడుకుంటున్నారు కదా, అదంతా ఇప్పుడు హీరో దగ్గర చెప్తుంది. అప్పుడు హీరో నువ్వు అదంతా విని సైలెంట్ గా ఉన్నావా ఏంటి, మీ హెచ్ఆర్ టీమ్ కి కంప్లైంట్ చేసిండొచ్చు కదా అని అర్చగా హీరోయిన్ హీరో అలా వాళ్ళ మీద కోప్పడం చూసి నవ్వుతుంటుంది. అప్పుడు హీరో ఒక ఐడియా చెప్తాడు, నువ్వు ఇవ్వబోయే ప్రెసెంటేషన్ లో ఫారినర్ కస్టమర్స్ దగ్గర ఫుడ్ రివ్యూ చేసి ఆ వీడియోని కూడా నీ ప్రెసెంటేషన్ అప్పుడు వేసి చూపించావు అంటే చాలానే ఇంప్రెసివ్ గా ఉంటుంది కదా. నేను ఇప్పుడు కొంతమంది మోడల్స్ ని ఫొటోస్ తీయడానికి వెళ్తున్నా, అందరూ ఫారినర్సే, సో నువ్వు నాతో పాటు వచ్చి వాళ్ళ దగ్గర నీ ప్రెసెంటేషన్ కి కావాల్సిన ఫుడ్ రివ్యూ వీడియో తీసుకో అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి కూడా చాలా మంచి ఐడియాగా అనిపించి ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు ఊజుని ఎక్కడ వదిలేసి వెళ్ళడం అని తెలియడం లేదు. ఏమంటే ఈ రోజు డే కేర్ సెంటర్ కూడా లేదు, మన బుడ్డోడికి ఈ రోజు లీవ్ లా ఉంది,
సో ఇప్పుడు ఏం చేసేది అని చెప్పి పక్కింటి లేడీ దగ్గర వెళ్ళి అడుగుతారు. క్యాంపెయిన్‌కి కలిసి వెళ్లారే ఆ లేడీ దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు ఈరోజు ఊరికి వెళ్తున్నారు అని చెప్పేస్తారు. సరే ఆ హీటర్‌ని కాల్ చేశాడే అతనికి కాల్ చేస్తే అతను వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్ళింటారు. సో ఇప్పుడు ఏం చేసేది అని ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ మనం ఎందుకు ఊజు వాళ్ళ తాతయ్య దగ్గర ఊజుని వదిలేసి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు హీరోకి అయితే అసలు నచ్చలేదు. అయినా ఇంకా వేరే దారి లేక ఊజుని హీరో నాన్న దగ్గర వదిలేసి వెళ్తారు. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు షూట్ జరిగే ప్లేస్ కి వెళ్ళిపోతారు. హీరో అయితే అంత కాన్ఫిడెంట్ గా కూల్ గా ఫొటోస్ తీయడం చూసి హీరోయిన్ చాలానే ఇంప్రెస్ అవుతుంది. ఇంకా ఫోటో షూట్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరోయిన్ ఫారినర్స్ కి తన డిష్ ని సర్వ్ చేసి వాళ్ళ దగ్గర అంతా ఫుడ్ ఎలా ఉంది అని అడిగి వీడియో రికార్డ్ చేస్తుంది. ఇంకా ఇద్దరు వాళ్ళ వర్క్ ని కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళే టైంకి కరెక్ట్ గా వర్షం పడటం స్టార్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ చేయి పట్టుకొని అక్కడి నుండి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సేఫ్ అయిన ప్లేస్ లో వెళ్ళి కూర్చుంటారు. ఫస్ట్ టైం హీరో వర్షంలో ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏమంటే ఇప్పుడు హీరో లోన్లీగా లేడు కదా. అంతేకాకుండా హీరోయిన్ ఇప్పుడు వాడి పక్కనే ఉండటం వల్ల హీరోయిన్ కి ఇప్పుడు ఆ వర్షంలో తడవడం కూడా అంత హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి హీరోయిన్ చేయిని పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా హీరో దగ్గర నువ్వు ఆ రోజు నైట్ చెప్పావు కదా నేను నీ సైడ్ కాదు అని. అలా అంతా ఏం కాదు, నేను ఎప్పుడూ నీ సైడే ఉంటాను అంటుంది. ఆ మాట విని హీరోకి కూడా చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన డే కూడా వచ్చేస్తుంది. హీరోయిన్ కూడా వెళ్ళి సూపర్ గా ప్రెజెంటేషన్ ఇస్తుంది. అందులోనూ తను తీసిన ఆ రివ్యూ వీడియోస్ అంతా కూడా వేసి చూపించడంతో అందరూ చాలానే ఇంప్రెస్ అయిపోతారు. సో హీరోయిన్ చేసిన ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేస్తారు. టీమ్ లో ఉన్న అందరికీ అయితే చాలానే హ్యాపీగా ఉంటుంది. హీరోయిన్ కి అయితే ఇప్పుడే అంత రిలీఫ్ గా ఉంటుంది. ఇంకా వెంటనే హీరోయిన్ హీరోకి కూడా కాల్ చేసి చెప్తుంది. ఇప్పుడు హీరో ఊజు మీ ఆంటీ ప్రెజెంటేషన్ విన్ అయిందంట అని ఖుషిగా ఊజుకి హైఫై అంతా ఇవ్వగా మన బుడ్డోడు కూడా హైఫై ఇస్తుంటాడు. ఇక హీరో ఊజు మీ ఆంటీ విన్ అయింది కదా దాన్ని మనం సెలబ్రేట్ చేయాలి కదా. సో మీ ఆంటీ కోసం ఒక కేక్ తీసుకొని వద్దాం రా అని బేకరీకి పిలుచుకొని వెళ్ళి ఊజు ఆంటీ కోసం ఒక కేక్ ని సెలెక్ట్ చేయన్నప్పుడు మన బుడ్డోడు కూడా సూపర్ అయిన ఒక చాక్లెట్ కేక్ ని సెలెక్ట్ చేస్తాడు. ఇక హీరోయిన్ కూడా ఇంటికి వెళ్దామని ఆఫీస్ లో నుండి బయట వస్తే కరెక్ట్ గా వర్షం పడటం స్టార్ట్ అవుతుంది. ఏంటిది సడన్ గా ఇలా వర్షం పడుతుంది అని హీరోయిన్ చూస్తున్నప్పుడు సడన్ గా ఎవరో హీరోయిన్ కి గొడుగు పడతారు. చూస్తే అది ఇంకెవరో కాదు పార్కే. ఇప్పుడు పార్క్ హీరోయిన్ దగ్గర జియాంగ్ ఇంకా నేను నీ దగ్గర ఈ విషయం గురించి చెప్పకుండా ఉండలేను. నేను నిన్ని మన కాలేజ్ డేస్ నుంచే లవ్ చేస్తున్నా. కానీ 7 ఇయర్స్‌గా నీ దగ్గర చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నా. జియాంగ్ ఐ లవ్ యూ అని చెప్పి పార్క్ కూడా ఫైనలీ హీరోయిన్ దగ్గర ప్రపోజ్ చేసేస్తాడు. కానీ హీరోయిన్ అయితే షాక్ అయి చూస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.